ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కొత్త పలుకులో సంస్కారం గుర్తుకొచ్చింది. బిల్ గేట్స్ అనేటటువంటి ఆయనకి సంబంధించి బిల్ గేట్స్ని విమర్శించినటువంటి వైసీపీ గ్యాంగ్లో ఎంతమందికి ప్రజా జీవితంలో కొనసాగే నైతిక అర్హత ఉంది? ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి అర్హత లేదు కదా. నెత్తిన డజన్కి పైగా కేసులు మోస్తున్న జగన్ రెడ్డి నీతులు చెప్తుంటే భరిస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. అయినా ఆయన్ని వైసీపీ గ్యాంగ్ తిట్టిపోయడానికి కారణం ఏంటి? జగన్ రెడ్డికి బిల్ గేట్స్ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదే. అయినా ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల కారణంగా వైసీపీ రెచ్చిపోయింది, పచ్చి బూతులు తిట్టారు. దీనికి అంతటి కారణం బిల్ గేట్స్కి విలువలు లేకపోవడం కాదు, ఆయన పర్యటన వల్ల చంద్రబాబుకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న కడుపు పంట ప్రధాన కారణం. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, బిల్ గేట్స్ వచ్చేస్తే అర్జెంటుగా జనాలందరూ ఎగబడిపోయి ఓట్లు వేసేస్తారని అమాయకత్వం రాధాకృష్ణ గారికి ఉంటే జనాలకు ఉండదు. లేదా బిల్ గేట్స్ని దేవుడిగా జనం ఎవరూ చూడట్లేదు. బిల్ గేట్స్ విషయంలో ఎందుకు వచ్చిందంటే ఎపిస్టెన్ ఫైల్స్ కాదు, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ కింద విడిపడింది. ఒక్కసారి చెక్ చేసుకుంటే మన పిల్లల మీదన తనకి సంబంధించినటువంటి ట్రస్ట్ ద్వారా వ్యాక్సిన్స్ ప్రయోగాలు వాళ్ళకే తెలియకుండా చేశాడు. ప్రైవేటు గవర్నమెంట్ విద్యా సంస్థలోని ఎస్సీ ఎస్టీ బాలికలకు సంబంధించిన హాస్టళ్ల మీదన ఈ ప్రయోగం చేశాడు. హాస్టల్ వార్డెన్లతో చెప్పి చేసేశారు. అదేది గర్భకోశ క్యాన్సర్కి సంబంధించినటువంటి మందులు. ఆ మందులు వాళ్ళకి తెలియకుండానే వాడిన ఆ వ్యాక్సిన్ల ఇంపాక్ట్తో 7 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఆడపిల్లలు, మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆడపిల్లలు 7 ఆడపిల్లలు చచ్చిపోయారు. అట్లాగే దాదాపుగా 130 మంది తీవ్రమైన అనారోగ్యాలు ఇవాల్టికి కూడా ఫేస్ చేస్తున్నారు. దీనికి కారణం బిల్ గేట్స్కి సంబంధించినటువంటి సంస్థ అని చెప్పేసి మనం చెప్పట్లేదు. రాధాకృష్ణ గారు ఓసారి వెళ్ళి పార్లమెంటరీ కమిటీ విచారించి గినియా పిగ్స్ లాగా ఆడపిల్లల్ని వాడారు. గినియా పిగ్స్ అంటే పరిశోధనల కోసం చేసేటటువంటి జంతువుల్లాగా చూశారు ఆడపిల్లల్ని, పేద పిల్లల్ని అని చెప్పి 2013లో పార్లమెంటరీ కమిటీ ఇచ్చింది నివేదిక. 2013లో ఇచ్చింది పార్లమెంటరీ కమిటీ నివేదిక. అది మన పిల్లల్ని సార్, అది మన పిల్లల జీవితాలతో. ఇక నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆయన మీద ఇంకెవరికి కోపం ఉంటుంది? ఆయనకి ఏమైనా మనకు ఆస్తి తగాదాలు ఉంటాయా? రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, అదానీ గురించి, అంబానీ గురించి, జిందాల్ గురించి ఆంధ్రజ్యోతిలో చిమ్మిన విషయం ఇంకెవడన్నా చింపాడా? షిరిడీ సాయి దగ్గర నుంచి ప్రతి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైంలో వచ్చిన ప్రతి సంస్థ మీద విషం చిమ్మింది ఎవరు? దోచి పెడుతున్నారన్నది ఎవరు? ఎక్కడో ఉన్న విదేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్త గురించి గొప్పగా చెప్తున్నారు కదా. మన పారిశ్రామికవేత్తలను దొంగలను ఎందుకు చేస్తున్నారు? ఆ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి అనైతిక ప్రవర్తన ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. కానీ మన అదానీలు, అంబానీలకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్ని దోచిపెట్టడం, లేకపోతే వీళ్ళని అనైతికంగా ఎందుకు ప్రొజెక్ట్ చేశారు? అక్కడ సంస్కారం ఎవరికి కొరబడింది? సంస్కారయుతమైన జర్నలిజం గురించి రాధాకృష్ణ గారు చెప్తే అసహ్యంగా ఉంటుందేమో.